గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు ధనుసు రాశిలో జన్మించి ఇంకొకరు కనుక సింహరాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ధనుసు రాశి వారికి సింహరాశి వారిలో నచ్చే విషయాలు, నచ్చని విషయాలు, అలాగే సింహరాశి వారికి ధనుసు రాశి వారిలో నచ్చే విషయాలు, నచ్చని విషయాలు, వారి దాంపత్యం అనేది ఎలా ఉంటుందో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. రాశి చక్రంలో సింహరాశి నుండి ధనస్సు రాశి 5వ స్థానం అవుతుందండి. ధనస్సు రాశి నుండి సింహరాశి 9వ స్థానం అవుతుంది. సాధారణంగా ఇలా 5/9 కాంబినేషన్ వస్తే వివాహం చేసుకోవద్దు అని చెప్తారు. కానీ వీరి విషయంలో మాత్రం ఎక్సెప్షన్ ఉందండి. ఎందుకంటే ధనుసు రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి గురువు, సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రవి, ఈ 2 గ్రహాలు కూడా మిత్ర గ్రహాలు. కాబట్టి ధనుసు రాశి వారు, సింహరాశి వారు వివాహం చేసుకోవచ్చు. 5/9 కాంబినేషన్ వచ్చినంత మాత్రాన అందరూ చేసుకోకూడదని కాదండి, కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. వీరి రిలేషన్షిప్ అయితే బాగుంటుంది, ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగం ఉంటాయి. కాకపోతే మేజర్ ప్రాబ్లం ఏంటంటేనండి, ఒక పక్క ధనుసు రాశి వారు వెనక్కి తగ్గే స్వభావం కలవారు కాదండి, ఇంకొక పక్క సింహరాశి వారు అంతకు మించి వీరికి కోపం ఎక్కువే. పైగా 2 అగ్నితత్వపు రాసులే. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫైర్ సైన్ అంటారండి. అంటే కోపం ఎక్కువ, భగభగా మండే అగ్నిలాగానే వీరికి దూకుడుతనం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అగ్నిలాగానే భగభగా మండే తత్వం కలవారు అని అర్థం. వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చిందంటే ఖచ్చితంగా అది సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినదైనా అవ్వాలి, లేదా ఈగో ప్రాబ్లం అయినా అయి ఉండాలండి. ఈ 2 తప్ప ధనస్సు, సింహ ఈ 2 రాసుల వారి మధ్య వేరే ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. కానీ తరచుగా వీరిద్దరూ కూడా ధనుసు రాశి వారు సింహరాశి వారి కంటే కూడా నా మాటే నెగ్గాలి అనుకుంటారు. ఇంకొక పక్క సింహరాశి వారు ఏమైనా తక్కువ, సింహరాశి వారు కూడా నా మాటే నెగ్గాలి అనుకుంటారు. పంతానికి ఎక్కువగా పోతారండి. కానీ ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మనసులు చాలా బాగా కలుస్తాయి. చూసిన వారు అనుకుంటారు అసలు ఈ సింహరాశి వారు, ధనుసు రాశి వారు ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు, వీరిద్దరి మధ్య ప్రేమ లేదేమో అనుకుంటారు, ఎప్పుడో విడిపోతారు అనుకుంటారు. కానీ చాలామంది కలిసే ఉంటారండి. కోపం వస్తే ఒక మాట అనుకుంటారే తప్ప ప్రేమ మాత్రం అలాగే ఉంటుందండి. అయితే ప్రతి ఒక్కరికి వారి జీవిత భాగస్వామిలో నచ్చే విషయాలు ఉంటాయి, దానితో పాటు నచ్చని విషయాలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. ధనుసు రాశి వారికి సింహరాశి వారిలో నచ్చేది ఏంటంటే టీవీ అండి. వారి నడక, వారి ఫిజికల్ అపీరెన్స్ కానీ చాలా రాయల్గా ఉంటాయి. కానీ కొద్దిగా పొగరుగా కూడా కనిపిస్తారు, పొగరుగా కూడా కొన్నిసార్లు మాట్లాడతారు. పైకి పొగరుగా కనిపించిన జీవిత భాగస్వామితో వారి స్వభావం అనేది కాస్త డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా మంచివారండి. అయితే వీరిలో ఉండేటువంటి వీక్నెస్ ఏంటంటే తమ ఆజ్ఞలను ఇతరులు పాటించాలి అనుకుంటారు. వీరేదైనా చెప్పారనుకోండి, అది ఇతరులు పాటించడం చూస్తే వీరికి అదొక ఆనందం. తమ గౌరవాన్ని దెబ్బతీసే విషయాలను ఏమాత్రమూ అంగీకరించరు. అది జీవిత భాగస్వామైనా, తల్లిదండ్రులైనా సరే, పిల్లలైనా సరే. ఆత్మగౌరవం ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుందండి. ధనుసు రాశి వారు సాధారణంగా ఏదైనా చిన్న విషయంలో సింహరాశి వారిని వేలెత్తి చూపించారనుకోండి, ఇక అంతే పెద్ద రాద్ధాంతం చేస్తారు. అయితే వీరిలో మంచి విషయం ఏంటంటేనండి, సింహరాశి వారు అందరినీ గౌరవిస్తారు. ఆ గౌరవాన్నే ఇతరుల చేత పొందాలి అని కూడా కోరుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సింహరాశి వారికి చెప్పే విధంగా చెప్తే వింటారండి. వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా సింహరాశి వారితో ప్రవర్తించి చూడండి, అస్సలు మాట వినరు, చాలా మొండివారు.
ఒక రకంగా చెప్పాలంటే వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సింహరాశి వారిని వారి జీవిత భాగస్వామి భరించవలసి వస్తుంది. తమ స్వరూపం చూసి, తమ స్వభావం చూసి కొంచెం గర్వపడతారు. అయితే సింహరాశి వారిలో ధనుసు రాశి వారికి బాగా నచ్చే విషయం ఏంటో తెలుసా? సింహరాశి వారి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, వారి మూడ్ బాగోలేనప్పుడు లేదా ఇంట్లో పరిస్థితులు బాగోలేనప్పుడు వారి జీవిత భాగస్వామిని సులభంగా మాటలు అనేస్తారండి. చాలా సులభంగా విసుగు చెందుతారు. కానీ అదే పని బయట వారు చేశారనుకోండి, తమ జీవిత భాగస్వామిని బయట వారు ఒక మాట అన్నారనుకోండి, కొట్టడానికి కూడా సిద్ధపడతారు. అంటే వీరు అనొచ్చు, వేరే వారు వారి జీవిత భాగస్వామిని ఏమీ అనకూడదు. నా ముందు ఎవ్వరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ని, కేవలం జీవిత భాగస్వామే కాదండి, తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవ్వరూ కూడా నా ఫ్యామిలీని ఒక మాట అనటానికి వీల్లేదు అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ధనుసు రాశి వారికి కూడా తెలుసు సింహరాశి వారి మనసులో ప్రేమ ఉంటుందని, కానీ చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఈ ధనుసు రాశి వారికి సింహరాశి వారిలో నచ్చని విషయం ఏంటంటే డామినేషన్ అండి. నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. కోపంలో ఉన్నప్పుడు వారి మాటకు అడ్డు అదుపు ఏమీ ఉండదండి. పోనీ తర్వాత రియలైజ్ అయిన తర్వాత క్షమాపణ చెప్తారా అంటే అలాంటివి అస్సలే చెయ్యరు. ఇంకొక పక్క ధనుసు రాశి వారికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే 2 రాసులు అగ్నితత్వపు రాశులేనండి, 2 ఫైర్ సైన్సే. ఫైర్ సైన్స్ అని పిలువబడే 2 రాసులు కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రభావవంతమైనటువంటి రాసులుగా చెప్పవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారిది సింహరాశి వారిది ఇంచుమించు సేమ్ మెంటాలిటీ అండి. కాకపోతే సింహరాశి వారిలో కాస్త టీవీ ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారి ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారండి. ధనుసు రాశి వారు మాత్రం కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఒకవేళ వారి మనసులో బాధ ఉందనుకోండి, నేను ఇప్పుడు ఏడవకూడదు అని నిర్ణయించుకుంటే ఆపుకోగలుగుతారు, కంట్రోల్ చేసుకోగలుగుతారు. కోపంలో ఉన్నప్పుడు కూడా సమయం సందర్భం చూసుకుని మాట్లాడదాం, ఇప్పుడు సైలెంట్గా ఉందామంటే ఉండగలుగుతారు. కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు కొన్ని విషయాలలో. కానీ సింహరాశి వారు మాత్రం కొన్ని విషయాలలో చిన్న విషయాన్ని కూడా వారి కోపం వల్ల, అధిక ఆత్మవిశ్వాసం వల్ల చిన్నదాన్ని కూడా పెద్దది చేస్తారండి. ఆ విషయం ధనుసు రాశి వారికి నచ్చదు. ఎందుకంటే ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా మనసు ప్రశాంతంగా ఉండటాన్ని కోరుకుంటారండి. ఒక పక్క సింహరాశి వారికి వారిపైన ధనుసు రాశి వారు డామినేట్ చేయడం నచ్చదు. ఇంకొక పక్క ధనుసు రాశి వారికి కూడా ఎవరైనా వారిపైన డామినేట్ చేస్తే నచ్చదు. మెయిన్గా వీరిద్దరి మధ్య ఎప్పుడైనా గొడవలు వచ్చాయంటే దానికి కారణం ఇదేనండి. ఈ విషయంలోనే ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి. ధనుసు రాశి వారు ఏంటంటే ఫ్యామిలీ విషయంలో మాత్రం కొద్దిగా స్వార్థంగా ఉంటారు, ఉండాలి కూడా. ముందు ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటారు, ఆ తర్వాత వారి గురించి ఆలోచించుకుంటారు, ఆ తర్వాత బయట వారు, చుట్టాలైనా ఎవరైనా సరే. సింహరాశి వారు దీనికి ఆపోజిట్ అండి. ఇతరుల సమస్యలను సులువుగా పరిష్కరించగలుగుతారు, కానీ తమ సమస్యలు తామే పరిష్కరించుకోవటం కాస్త కష్టంగా భావిస్తారు. ఈ లక్షణం వల్ల ధనుసు రాశి వారికి ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందంటే, సింహరాశి వారికి ఇంటి బాధ్యతలు తెలియవు, ఎప్పుడూ కూడా బయట వారికే చాకరీ చేస్తూ ఉంటారు, ఊళ్ళో విషయాలన్నీ కూడా పట్టించుకుంటూ ఉంటారు అనుకుంటారు. ఇద్దరూ కూడా తమ గౌరవాన్ని దెబ్బతీసే విషయాలను అస్సలు అంగీకరించరండి. అలాగే ధనుసు రాశి వారికి డబ్బు విషయంలో కాస్త పొదుపు ఎక్కువండి. సింహరాశి వారేమో కాస్త ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారు డబ్బు కంటే మనుషులకు, స్నేహానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ని ఇస్తారు. ధనుసు రాశి వారు స్నేహానికి, మనుషులకు ఇంపార్టెన్స్ ఇవ్వరని కాదు, డబ్బు లేకపోతే సమాజంలో వాల్యూ ఉండదు అని ధనుసు రాశి వారు చాలా బలంగా నమ్ముతారు. కాబట్టి సింహరాశి వారితో పోల్చుకున్నట్లయితే ధనుసు రాశి వారే కాస్త ఎక్కువగా పొదుపు చేస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అయితే ధనుసు రాశి వారితో పోలిస్తే సింహరాశి వారికే సమాజంలో చాలామంది స్నేహితులు, మిత్రులు ఉంటారండి. స్నేహితుల వల్ల కొద్దిగా ప్రయోజనం కూడా ఉంటుంది. ధనుసు రాశి వారి కంటే సింహరాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇక సింహరాశి వారికి ధనుసు రాశి వారిలో నచ్చని విషయం ఏంటంటే, వీరి వీక్నెస్ ఏంటంటే ఏం చేసినా ఊరుకుంటారండి, కానీ నిద్రపోతున్నప్పుడు మాత్రం అలికిడి వినిపించినా, డిస్టర్బ్ చేసినా అసలు క్షమించరు.
తమ జీవిత భాగస్వామి పైన ఎంత ప్రేమ ఉన్నా, వారికి ఎంత గౌరవాన్ని ఇచ్చినా సరే ఒక్కో మనిషిలో ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది అంటారు. అలానే వీరి వీక్నెస్ ఇదండి. నిద్రపోతున్నప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. నిద్ర లేనిదే ధనుస్సు రాశి వారు ఉండలేరు. అలానే ధనుస్సు రాశి వారికి అధిపతి గురువు కావటం వల్ల, అలాగే రాశి చక్రంలో మ్యాజికల్ నెంబర్ అయినటువంటి 9వ రాశి కావటం వల్ల ధనుస్సు రాశి వారికి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం అదృష్టవంతులే అని చెప్పవచ్చు. అయితే ఈ వీడియో చూస్తున్న ధనుస్సు రాశి వారు అనుకోవచ్చండి, నాకు జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయండి, చిన్నప్పటి నుండి నేను చాలా కష్టాలు పడ్డాను, నేను అదృష్టవంతుడిని ఏంటి అనుకోవచ్చు. మీరు పడిన సమస్యల నుండి బయటికి వచ్చే మార్గాన్ని మీకు దేవుడు వెంటనే చూపిస్తాడండి. ఉదాహరణకు ధనుస్సు రాశి వారికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా వెంటనే దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. నెట్టుకు వచ్చే తెలివితేటలను ఇస్తాడు. అది చాలదా దైవ బలం ఉంది అని చెప్పటానికి? మీరు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా సింహరాశి వారితో పోల్చుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం సింహరాశి వారితోనే కాదండి, 12 రాశుల్లో దైవబలం ఎక్కువగా ఉండే ధనుస్సు రాశి వారికి, అలాగే మకర రాశి వారికి కూడా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ధనుస్సు రాశి వారు డబ్బుతో పాటుగా మనశ్శాంతికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారండి. సింహరాశి వారిపైన ఏమైనా ప్రెషర్ పెడితే వారు తట్టుకోగలుగుతారేమో, కానీ ధనుస్సు రాశి వారు తట్టుకోలేకపోతారు. వైవాహిక జీవితంలో కానీ ప్రొఫెషన్లో కానీ వారిపైన ప్రెషర్ ఉంటే సాధ్యమైనంత వరకు దాని నుండి బయటికి వచ్చే ప్రయత్నమే చేస్తారు, అంతే తప్ప ఒత్తిడిని తట్టుకోలేకపోతారు. సింహరాశి వారికి దూకుడు స్వభావం ఎక్కువ కాబట్టి బయట సమాజంలో కానీ వారు పనిచేసే చోట కానీ ఎక్కువగా ప్రశ్నించే స్వభావం వల్ల గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. వారు కావాలని పెట్టుకుంటారని కాదు, వారిది ప్రశ్నించే స్వభావం కాబట్టి గొడవలు ఎక్కువగా అవుతాయి. ఆ పాయింట్ని ధనుస్సు రాశి వారు ఎక్కువగా పాయింట్అవుట్ చేస్తారు. నువ్వు అందరితో ఇలాగే గొడవలు పెట్టుకుంటావా, నువ్వే తొందరపడ్డావు, నువ్వే అని పాయింట్అవుట్ చేయటం సింహరాశి వారికి విసుగుని కలిగిస్తుంది. నిజానికి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరివి అగ్నితత్వపు రాశులు కావటం, ఎవ్వరిది తగ్గని మనస్తత్వం వల్ల ధనుస్సు రాశి వారేమో చెప్పే విధానంలో చెప్పరండి, సింహరాశి వారేమో చెప్పింది వినరు. కానీ ఎన్ని గొడవలు ఉన్నా సరే, ఎన్ని ఈగో క్లాషెస్ ఉన్నా సరే వీరిద్దరిలో ఒకరినొకరు ఏమైనా అనుకుంటారేమో కానీ బయట వ్యక్తి, 3వ వ్యక్తి వచ్చి ధనుస్సు రాశి వారిని ఒక మాట అన్నా సింహరాశి వారు ఊరుకోరు, సింహరాశి వారిని ఒక మాట అన్నా ధనుస్సు రాశి వారు ఊరుకోరు. వీరి బంధం నిలబడటానికి ఇది ఒక బలమైన కారణంగా చెప్పవచ్చు. మాలో మేము ఎన్నైనా అనుకుంటాం, ఎన్నైనా తిట్టుకుంటాం, ఎన్నైనా కొట్టుకుంటాం, బయట వారికి సంబంధం లేదు అన్నట్లుగా ఇద్దరి మనస్తత్వం ఉంటుందండి. అయితే సింహరాశి వారితో పోలిస్తే ధనుస్సు రాశి వారే కొన్ని విషయాల్లో ఎక్కువగా సర్దుకుంటారండి. సపరేట్గా చూస్తే ఇద్దరిలో ఆత్మాభిమానం ఎక్కువగానే ఉంటుంది, కానీ రిలేషన్షిప్ విషయంలో మాత్రం ధనుస్సు రాశి వారే కొద్దిగా సర్దుకుంటారు. సింహరాశి వారేమో బోలా మనుషులండి. పైకి చాలా గంభీరంగా కనిపిస్తారు, కటువుగా మాట్లాడతారు, కానీ చాలా మంచి మనుషులు. వారికి చెప్పే పద్ధతిలో చెప్తేనే వింటారు, లేకపోతే ఎదురు తిరుగుతారు. ధనుస్సు రాశి వారు పెళ్లి కాకముందు సింగిల్గా ఉన్నప్పుడు కొద్దిగా బద్ధకస్తులైనా పెళ్ళైన తర్వాత శారీరకంగా బాగా కష్టపడతారండి. సింహరాశి వారేమో బాగా కష్టపడిపోతున్నాను అని ఫీల్ అవుతారు, కానీ పెద్దగా శారీరక పనులు చేయరు. ఒక మాటలో చెప్పాలంటే ధనుస్సు రాశి వారు ఫ్యామిలీ కోసం కష్టపడితే సింహరాశి వారు ఫ్యామిలీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా తమ కష్టాన్ని ఇతరులకు ధారపోస్తారు. ఒక్క మాటలో సింహరాశి వారి శ్రమ దోచుకోబడుతుంది. కాబట్టి వీరిద్దరూ వివాహం చేసుకోవచ్చండి, నక్షత్రాలను కూడా చూసుకుని. ఎందుకంటే 5/9 కాంబినేషన్ వచ్చింది, కానీ రాశ్యాధిపతులు మిత్రులండి. వీరిద్దరి దాంపత్యంలో పాజిటివ్ పాయింట్ ఏంటంటే నా అనుకున్న వారిని ఎవ్వరూ ఒక మాట అనకూడదు అని ఇద్దరు అనుకుంటారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది, ఇద్దరికీ ఆత్మాభిమానం ఎక్కువగానే ఉంటుంది. నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈగో క్లాషెస్ అండి, ఇద్దరికి ఈగో ఎక్కువే. ఒకవేళ మీది మీ జీవిత భాగస్వామిది ఇదే కాంబినేషన్ అయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.